వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదై కుటుంబం. భరత భూమి భారతదేశంగా రూపాంతరం చెందింది. ఒకప్పుడు ప్రపంచం మొత్తం భారతీయులే పరిపాలించేవారు. ఇదే విషయం త్రేతాయుగం నుంచి ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం దగ్గర నుంచి అన్ని యుగాల్లోనూ స్పష్టంగా అర్థమవుతుంది. ఇది హిందువుల భూమి. విదేశీ మతం ఇస్లాం ఎక్కడి నుంచో వచ్చి ఆక్రమణలతో దౌర్జన్యంతో యుద్ధాలతో భారతదేశంలో అడుగుపెట్టి ఆక్రమించింది. 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత విభజనలో భాగంగా ముస్లింలకు ప్రత్యేకంగా పాకిస్తాన్ ఏర్పాటైంది. పాకిస్తాన్ ఏర్పాటైన తరువాత కూడా దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ భారతదేశంలో తమకు భూములున్నాయని వక్ఫ్ బోర్డు పేరిట రగడ జరుగుతూనే ఉంది. ఇస్లాం మతస్థులు భారతదేశంలోకి చొరపడ్డ వాళ్ళు, దురాక్రమణదారులు. నిమిత్తం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. భారత లేక హిందూ ప్రదేశ భూమిని మతం ప్రాతిపదికన 1947లో విభజించారు. 1947లో మొత్తం జనాభాలో 24% ముస్లింలు ఉండేవాళ్ళు. 1931లో 23.49%గా ఉంది. భారతదేశంలోని 23.382% భూమిని విభజించబడి విదేశీ మతం ఇస్లాం భూమి అయింది. అదే పాకిస్తాన్. ముస్లింల ఏర్పాటువాదానికి విద్వేషవాదానికి సాకారంగా పాకిస్తాన్ ఏర్పడింది. ముస్లింలు 1947లో తమకు కావలసినంత మేరకు కావలసిన రీతిలో హిందూ భూమిని తీసుకొని వేరుపడ్డాక ఇంకా ఇక్కడ ముస్లింలకు సంబంధించిన భూమి ఉండడం అర్థం లేని అంశంగా కనబడుతుంది. ఇవాళ ఇస్లాం మతందైన వక్ఫ్ బోర్డు భారత భూమిలో కొన్ని భాగాలను తమవి అంటూ రగడ చేయడం విచిత్రంగా ఉంటుంది. ఎవరికో, ఎక్కడి వాళ్లకో, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్లకో ఈ భారత భూమిపై మతం పేరుతో ఇంకా హక్కు ఎందుకుంటుంది? ఎవరు ప్రశ్నిస్తారు? 1947 విభజన తరువాత కూడా హిందువుల భూమి మీద ముస్లింలకు హక్కు ఉంటుందా? ఉండాలా? 1947 తర్వాత కూడా వక్ఫ్ బోర్డు అనేది హిందూ భూమిపై ఉండడం దేశానికి పెనుదెబ్బ కాదా? హిందువుల ప్రాథమిక హక్కుల్ని కాలరాయడం, హిందువుల అవకాశాలను దెబ్బతీయడం ఈ వక్ఫ్ బోర్డు లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ అవకాశాన్ని ఎవరు కలిగించారు? ఎందుకు కలిగించారు? ముస్లింల ఓట్ల కోసం కొన్ని రాజకీయ పార్టీలు చేసిన ఈ అన్యాయం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. వక్ఫ్ బోర్డును సృష్టించి పెంచి పోషించిన శక్తులు ఏ ప్రయోజనాల కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఆ పని చేశాయి? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో కాలమే నిర్ణయించాలి. పెద్ద ఎత్తున ముస్లింలు పాకిస్తాన్ చేరుకున్న తరువాత ముస్లిం జనాభా కేవలం 9.91% మాత్రమే. ఇది 1951 నాటి జనాభా లెక్కల ప్రకారం. 1961లో 11%, 2022 నాటికి 14.2%గా పెరిగింది. 200 మిలియన్స్ పైబడి ముస్లింలు క్షేమంగా, భద్రంగా, దర్జాగా ప్రభుత్వ రాయితీలతో, రిజర్వేషన్లతో భారతదేశంలో సుఖంగా బతుకుతున్నారు. ఇండియాలో ముస్లింలు ఎంతగా వర్ధిల్లుతున్నారో వాస్తవాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఇండియాలో అతివేగంగా పెరుగుతున్న జనాభాగా ముస్లింలను పేర్కొనవచ్చు. వారికి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. హిందూ జనాభా రేటు మాత్రం కేవలం 20% మాత్రమే. ఇది ముస్లింల పెరుగుతున్న జనాభాతో పోలిస్తే సగం శాతం మాత్రమే, అంటే 50% మాత్రమే. మత ప్రాతిపదికన తమకంటూ పాకిస్తాన్ దేశం ఏర్పడ్డాక కూడా 35 మిలియన్ల ముస్లింలు హిందువుల మధ్యనే ఉన్నారు. హిందువుల ఔదార్యం గొప్పదని బాగా తెలుసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ముస్లింల డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ముస్లింల జనాభా చాలా ఎక్కువగా ఉంది. వారు ఎన్నికల్లో శాసిస్తున్నారు. ఈ ఎన్నికలలో గెలవడం కోసం కొన్ని పార్టీలు ఎక్కువగా వారి మీద ఆధారపడి ముస్లింలను చేరదీస్తున్నాయి, ముస్లింల కోసం పోరాటం చేస్తున్నాయి. మరోవైపు చూస్తే పాకిస్తాన్లో హిందువులు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయారు. ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో కూడా హిందువుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మన ఔదార్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయన్న అంశాన్ని హిందువులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ఏర్పడిన తరువాత అక్కడ ఉన్న హిందువుల ఆస్తులు ఇస్లాం వయ్యాయి. ముస్లింలు ఆక్రమించుకున్నారు. కుటుంబాలే వీధిన పడ్డాయి. వారందరూ కోటీశ్వరులు సైతం పేదవారి కింద భారత్ వలస వచ్చారు. ఇదే రీతిలో భారతదేశంలో ఉన్న ముస్లింల ఆస్తులు కూడా హిందువులే కావాలి కదా, అలా ఎందుకు జరగలేదు? ఇదంతా ఎవరి దయ, దాక్షిణ్యం, కరుణ మీద వక్ఫ్ బోర్డు ఇవాళ కూడా భారత భూమిని తనది అంటూ హిందువుల్ని భయాందోళనకు గురి చేస్తోంది. భారత భూమి విదేశీ మతోన్మాద శక్తుల పరం కాకూడదు. ఈ భారత భూభాగంలో మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్ రావడానికి వీలు లేదు. చొరబడ్డ విదేశీ మతం వక్ఫ్ బోర్డు రూపంలో మన దేశంలోని భూమిని మరోసారి కబళించకూడదు. ఇప్పటికైనా హిందువులారా ఏకం కండి, జరుగుతున్న పరిణామాలను గమనించండి. మరోవైపు పాకిస్తాన్ దురాక్రమణకు సిద్ధంగా ఉంది. మతోన్మాదం పేరుట, ఉగ్రవాదుల పేరుట ప్రజల్ని ప్రాణాలు తీస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. పోరాటం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.